మునగాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఈ మునగాకులో మనకి కావలసినంత కాల్షియము, విటమిన్ సి, బి కాంప్లెక్స్లు ఉంటాయన్నమాట ఎక్కువగా. ఇది మాత్రం చాలా ఫైబర్ రిచ్ అనమాట అండి. ఇందులో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మునగాకు మలబద్ధకాన్ని నియంత్రిస్తుందండి. షుగర్ వ్యాధులకు కూడా చాలా మంచిది. షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుందండి. జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది అన్నమాట. ఈ మునగాకు మన పొట్టలోని ఇన్ఫెక్షన్లు కూడా నివారిస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందండి. ఈ మునగాకు తప్పకుండా మీరు మునగాకు దొరికితే మాత్రం వదలొద్దండి. మీరు తప్పకుండా ఏదో ఒకటి చేసుకొని తినటానికి ట్రై చేయండి. మొటిమలని రాకుండా చేస్తుండండి. మన చర్మాన్ని కూడా మృదువుగా తయారవటానికి సహాయపడుతుంది అన్నమాట. ఈ మునగాకు ఎన్నో రోగాలను నియంత్రించే ఔషధ గుణాలు ఈ మునగాకులో ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ కారం పొడి అయినా సరేను, లేదంటే పప్పులోనైనా, ఏ పచ్చడి ద్వారా ఎలాగైనా సరే మనకు లోపలికి పంపించేటట్టు ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు సరేనండి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే మనకి కనీసం 6 నెలల వరకైనా నిల్వ ఉంటుందండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మంచి రెసిపీతో వచ్చానండి. అదేంటంటే మునగాకు కారం పొడి చూపించబోతున్నానండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మునగాకు పొడి. ఎలా తయారు చేసుకుందో చూద్దామండి. ముందుగా ఈ మునగాకును శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకోవాలండి. 2 కప్పుల మునగాకు అనమాట. 2 కప్పుల మునగాకుకి 1 కప్పు కరివేపాకు తీసుకున్నాను. అది ఎలాగో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాం కదా, మనం అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు 3 స్పూన్ల పచ్చెనగపప్పు వేసానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దూరగా వేయించుకోవాలి. అలాగే 2 స్పూన్లు మినపప్పు వేసుకుందాము. అలాగే 2 స్పూన్లు మినపప్పు వేసుకున్నాను. చక్కగా దూరగా వేయించుకోవాలండి. మూడు టీ స్పూన్లు ధనియాలు వేసుకున్నానండి. జీలకర్ర 2 స్పూన్లు వేసుకున్నాను. చక్కగా దూరగా వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి. మీ ఆప్షనల్. ఆవాలు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. చక్కగా ఫ్రై చేసుకోవాలండి దూరగా. చక్కగా దూరగా వేగిపోయేగా వీటిని తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇందులో మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. నేనైతే వేయట్లేదు. అలాగే నేను ఎండుమిరపకాయలు కూడా 15 నుంచి 20 తీసుకున్నానండి. ఇది కూడా చక్కగా వేయించుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. నేను కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మిరపకాయలు రంగు మారాయి కదా, ఇప్పుడు ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకున్నానండి. చాలా టేస్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఔషధ గుణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇందులో. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి మనం పక్కన పెట్టేసుకుందామంటే చల్లారిద్దాము. 2 కప్పుల మునగాకండి. 2 కప్పుల మునగాకుకి 1 కప్పు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మనం చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి, తడి లేకోకుండా. అంటే క్రిస్పీగా రావాలన్నమాట, మెత్తగా వండుకోకుండా క్రిస్పీగా వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఈ ఆకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కంటి చూపు కూడా చాలా మంచిదండి. ఈ పొడిని అన్నంలో మొదటి ముద్దగా తింటే చాలా మంచిది అంటారు.
దీంట్లో మునగాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఈ మునగాకు పప్పే కాదండి, పచ్చడి కూడా చేసుకుంటారు, ఇలా కారం పొడి కూడా చేసుకుంటారనమాట. ఎన్నో రకాలుగానే ఉపయోగించుకుంటారు మునగాకు కరివేపాకు కాంబినేషన్. ఆ స్మెల్ కూడా అదిరిపోతుందండి, మంచి స్మెల్ వస్తుంది, అరోమా మాత్రం. ఆకులు మాడిపోకోకుండా నెమ్మదిగా వేపుకోవాలండి. ఆకులు కొంచెం గలగల అనేలాగా వేపుకోవాలన్నమాట, అంటే క్రిస్పీగా. ఇంకా 2 నిమిషాలు అయితే పూర్తిగా అయిపోతుందండి. కరివేపాకు కూడా వేగిపోయింది, మునగాకు ఇంకా 2 నిమిషాలు అయితే ఇది కూడా అయిపోతుంది. పూర్తిగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. దీనిని పక్కకు పెట్టేసుకుందాము. ఈ పప్పుల్ని పొడి చేసుకుందామండి మిక్సీ జార్లో వేసుకొని. ఇప్పుడు ఇందులో మనము మిరపకాయలు వేసుకుందామండి. ఇందులో ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న మునగాకు కరివేపాకు వేసుకుందామండి ఇందులో. ఇది కూడా పౌడర్ చేసుకున్నాక అప్పుడు చింతపండు, వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి లాస్ట్లో వేసుకుందాం. ముందుగా వేసుకుంటే ముద్ద కట్టిపోతుంది, అందుకే వేయటం లేదు. ఇప్పుడు మునగాకు కూడా పొడి అయింది కదండి. ఇప్పుడు మనం చింతపండు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి. ఇప్పుడే మనం ఉప్పు చూసుకోవాలి, సరిపోయిందా లేదా ఉప్పు చూసుకొని వేసుకుంటే కలిసిపోతుంది, తక్కువ పడితే. ఓకేనా? కొంచెం ఉప్పు తగ్గిందండి, నేను మాత్రం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటున్నాను అండి, చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను. మీకు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఓకేనా? ఉప్పు మాత్రం ఎక్కువ వేసుకోబాకండి, సరి చూసుకుని వేసుకోండి. ఎన్నో ఔషధ గుణాలున్న మునగాకు కారం రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో నేను వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.